నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను శ్రీచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం. స్తంభించిన సభా కార్యక్రమాలు. ఉభయ సభలు రేపటికి వాయిదా. ఫలవంతమైన పార్లమెంట్ సెషన్స్ నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యం. సమావేశం సజావుగా జరగడానికి విపక్షాలు సహకరించాలన్న కిరణ్ రిజిజు. ప్రజల అవసరాలు తీర్చడం కోసమే పాలన ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజావాణి లబ్ధిదారులతో జరిగిన భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి. ఆశా వర్కర్ల సమస్యలను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. దేశంలో ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యతను పునరుద్ధరించడం అత్యావశ్యకమన్న ఆర్బీఐ గవర్నర్. సైబర్ బెదిరింపుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కొత్త సాంకేతికతపై దృష్టి సారించాలన్న శక్తికాంత దాస్. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కొత్త ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. పేదరికం, ఆకలి దప్పుల నిర్మూలనకు విధానాలు అమలు చేయడం, యువతకు సమాన అవకాశాలు కల్పించడం వంటి చర్యల ద్వారా మన దేశం ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిందని రాష్ట్రపతి అన్నారు. 5000 సంవత్సరాల నాగరికత కలిగిన మన దేశం కరుణ, సానుభూతి మొదలైన విలువలకు పెద్దపీట వేసిందన్నారు. దేశం సమగ్రత, సామరస్యాలతో విరాజిల్లుతోందని అన్నారు. తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ అవిశ్రాంతంగా కృషి చేస్తుందని రాష్ట్రపతి కొనియాడారు. సమాజానికి న్యాయం, గౌరవం వెన్నెముక వంటివని వీటిని నిరంతరం కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. Heartfelt appreciation to the fellow citizens who believe in equality, justice, liberty and fraternity is the cornerstone of our democratic ethos. It is a day to remember the institutions that strive to protect and promote the rights of the most vulnerable sections of society. The National Human Rights Commission, the State Human Rights Commissions, various other commissions, the judiciary and other key stakeholders have worked tirelessly to be the voice of the voiceless. I compliment them for their steadfast commitment and untiring work towards ensuring human rights for all. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదాలు చెలరేగడంతో పార్లమెంట్ ఉభయ సభలు పెద్దగా చర్చలు లేకుండా రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభ ఈ ఉదయం సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడం పట్ల స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ గౌరవ మర్యాదలు పాటించి తద్వారా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన సభ్యులకు సూచించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన సరిగా లేదని, సభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అన్నారు. దీంతో చెలరేగిన గందరగోళం మధ్య సభను ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. కాగా రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితి గురించి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రస్తావించారు. దీంతో అధికార పక్ష సభ్యులు కూడా మాట కలిపి సంజయ్ సింగ్ మాటలను తప్పుపట్టడంతో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితిని అదుపు చేసేందుకు సభ అధ్యక్షుడు జన్దీప్ ధన్కర్ పలుమార్లు విజ్ఞప్తి చేసిన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం ఉభయ సభలు సమావేశమైనప్పటికీ గందరగోళం సద్దుమనకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. పార్లమెంట్లో సభా వ్యవహారాలు సజావుగా నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఉద్ఘాటించారు. పార్లమెంటు సభ్యుల చర్చలు, వాదనలపై దృష్టి సారించాలని కోరారు. సభలో ప్రస్తుత అంతరాయాలపై కిరణ్ రిజిజు మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, కాంగ్రెస్తో పాటు అనేక మంది ఎంపీలు సభలో
అర్థవంతమైన చర్చలకు ఆసక్తి వ్యక్తం చేశారని అన్నారు. కాగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి నమ్మకం లేదని ఆరోపించారు. కాగా పార్లమెంట్లో కీలక చట్టాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయితే తమ ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలకు చర్చలకు ప్రాధాన్యత ఇస్తోందని కిరణ్ రిజిజు అన్నారు. ఫలవంతమైన పార్లమెంటు సెషన్లు నిర్వహించడమే ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీల సహకారాన్ని కోరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్లో శీతాకాల విడిది చేయనున్నారు. రాష్ట్రపతి విడిది ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనను సంతృప్తికరంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తగిన రీతిలో విస్తృత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనలు, కార్యక్రమాలు, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లపై అధికారులు ప్రోటోకాల్ నిబంధనల పరిధిలో చర్య చేపట్టాలన్నారు. ప్రజల అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలకు తమ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రజావాణిలో లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. గత 10 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారంపై పాలకులు దృష్టి కేంద్రీకరించలేకపోయారన్నారు. అందుకే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల కోసం పనిచేయాలనే ప్రభుత్వం లక్ష్యం ప్రజావాణితో నెరవేరుతుందన్నారు. ప్రజల అవసరాలు తీర్చడం కోసమే పాలన ఉండాలనే ఆలోచనతో పనిచేస్తున్నామన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రియాంబుల్ని కానీ, అందులో పొందుపరిచిన చట్టాలను కానీ తూచా తప్పకుండా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన ఈరోజు మా నాయకత్వం అంతా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉంది. నిత్యం పర్యవేక్షణ కూడా చేస్తా ఉంది. అందుకే మీ అందరికీ మేము స్పష్టంగా మాటిస్తా ఉన్నాం, ఈ ప్రజావాణి నిరంతరం కొనసాగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజావాణిని నడిపిస్తాం. కేవలం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి అనేటువంటి నమ్మకం ప్రతి పౌరుడికి రాష్ట్రంలో కలిగే స్థాయి వరకు ఈ ప్రజావాణిని ముందు నడిపిస్తాం. ఆశా వర్కర్లతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను డిస్మిస్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లతో పోలీసులు వ్యవహరించే తీరు హేయమైందన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రిలో కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఆశా వర్కర్లపై పోలీసుల హేయమైన చర్యలపై మానవ హక్కుల సంఘానికి, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకున్నది. వాళ్ళు అడిగిందేమి గొంతమ కోరిక కానే కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే. 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరొక వైపు మానవ హక్కుల సంఘం, అదేవిధంగా మహిళా కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం. దెబ్బలు తిన్న ఆడపిల్లలకు మేము చెప్పొచ్చాం, ఒకవేళ మీకు గనక ఇక్కడ ప్రభుత్వ వైద్యం, సర్కారు వైద్యం మీకు సూట్ కాకపోతే, నచ్చకపోతే మీరు రండి, మా పార్టీ తరఫున మేమే తీసుకెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో మంచి వైద్యాన్ని కూడా అందిస్తామని చెప్పి కూడా వారికి చెప్పినాం. ధైర్యం కూడా చెప్పాము, ధైర్యంగా ఉండండి, పోరాడండి, మీకు అండగా మేమంతా కూడా ఉన్నాం, మీతో భుజం భుజం కలిపి నడుస్తామని చెప్పాం. గ్రామీణ ప్రాంతంలోని మహిళలు ఇంటి పట్టునే ఉంటూ ఉపాధి పొందే కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. 10వ తరగతి కనీస విద్యార్హతతో ఉపాధి కల్పించే ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక సాధికారత కోసం రూపొందించారు. ప్రభుత్వ రంగంలో బీమా సేవలు అందిస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి బీమా సఖీ యోజన పేరుతో ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని పానిపట్లో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీమా సఖీ యోజన పథకంపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ చూద్దాం.
పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తక్కువే. అర్హతలున్నా ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేయాల్సిందే. దీంతో బయటి ప్రాంతాలకు వెళ్లలేక చదువుకున్న అర్హతలున్న ఎంతోమంది మహిళలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వ రంగంలో బీమా సేవలు అందిస్తోన్న ఎల్ఐసి బీమా సఖీ పేరుతో కొత్త పథకాన్ని రూపొందించింది. గ్రామీణ ప్రాంత మహిళలతో పాటు ఇంటి పట్టునే ఉంటున్న మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా మహిళా ఆర్థిక సాధికారతకు ఎంతగానో ఉపయోగపడనుంది. బీమా సఖీ పథకం ప్రభుత్వ రంగంలో బీమా సేవలందిస్తున్న భారతీయ జీవిత బీమాకు చెందిన పథకం. మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి బీమాపై అవగాహన కల్పించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బీమా సేవలను మరింతగా విస్తరించడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ పథకాన్ని ఎల్ఐసి ప్రారంభించింది. ఈ పథకంలో ఎంపికైన వారిని బీమా సఖులుగా పిలుస్తారు. బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసి ఏజెంట్లుగా నియమించుకుంటారు. దరఖాస్తు చేసుకునే సమయానికి 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. 70 సంవత్సరాల లోపు వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా నిర్ణయించారు. భారతదేశం అంతటా అమలు చేయనున్న ఈ పథకంలో ఎంపికైన వారికి ఎల్ఐసి ఏజెంట్లుగా నియమించుకుని ఆర్థిక అక్షరాస్యత, బీమా రంగంపై అవగాహన పెంపొందించే శిక్షణ ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో నెలకు 7,000 రూపాయలు, రెండో సంవత్సరంలో 6,000, మూడో సంవత్సరంలో 5,000 రూపాయలు స్టైఫండ్గా అందజేస్తారు. వీటికి అదనంగా 2,100 ప్రోత్సాహకం లభిస్తుంది. బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమిషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు. మొదటి సంవత్సరం కమిషన్ దాదాపు 48,000 వరకు ఉంటుంది. ఈ పథకంలో మొదటి దశలో 35,000 మంది మహిళలకు బీమా ఏజెంట్లుగా ఉపాధి కల్పించనున్నారు. ఆ తర్వాత మరో 50,000 మంది మహిళలకు అవకాశం కల్పిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని పానీపట్లో పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో బీమా సఖీ పథకంలో చేరాలనుకునేవారు www.licindia.in వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హాయ్ మామ్. మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేశాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల హామీల అమలు జరపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకి తెస్తోందన్నారు. తెలంగాణ తల్లిలో ఉన్నటువంటి బతుకమ్మను మీరు ఎందుకు తీసేసిండ్రు? ఆ బతుకమ్మను ఎందుకు తీయాల్సి వచ్చింది? లేని వివాదాలు పెట్టి చట్టాలు తెచ్చి వాళ్ళని కేసులు వేయడము, కూల్చివేయడము, నోర్లు బంద్ చేయడము ఇది కాదు సమాజం కోరుకున్నది. మీరు ఇచ్చిన హామీలను చూసి ఓట్లేసిండ్రు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికే ప్రయత్నం చేయండి. ఇండ్లు ఇస్తామన్నారు, ఇవ్వండి. తొందరగా ఇచ్చిన హామీలు చేయండి. ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త వివాదాలను తెలంగాణ ప్రజలను దృష్టి మళ్లించి చేస్తే అది సమాజానికి మంచిది కాదు. మానవుల హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాల ద్వారా పౌర హక్కులు కాపాడడం జరుగుతుందని నల్గొండ జిల్లా జడ్జి ఎం నాగరాజు అన్నారు. న్యాయ సేవాధికార సంస్థలో జరిగిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంలో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను ప్రజలంతా స్వేచ్ఛగా అనుభవించవచ్చన్నారు. అనంతరం కోర్టు ప్రాంగణం నుంచి గడియారం చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు.
very essential in today's world. Every person has inherent right to life, liberty and security. These rights prevent people from being killed, enslaved, abused or prosecuted. మానవ సమాజం మొత్తం. సో మనం ఈ విషయాలను ఎలా తెలుసుకున్నాం? మనం ఒక్కరమే బాగుంటే సరిపోతుందా ఈ ప్రపంచంలో? మరి కోవిడ్ అనే పాఠం నేర్పించింది. ఏం నేర్పించింది? మనమే మంచి ఉండడం కాదు, మన తోటి వాళ్ళు, మన మానవ సమాజము, మళ్ళీ మన ప్రకృతిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో మనం ఏది డిసైడ్ చేసినా కూడా న్యాచురల్ ప్రిన్సిపల్స్ అగనెస్ట్గా లేనే లేదు. వాటికి అగనెస్ట్గా ఎవరు పోయినా కూడా యూ కెనాట్ సర్వైవ్. పెరుగుతున్న సైబర్ నేరాలు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాయి. అయితే సైబర్ నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించేది మాత్రం మన అవగాహనే. అసలు సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటిపై అవగాహన ఎలా పెంచుకోవాలి, వాటి బారిన పడకుండా ఉండేందుకు ఏ జాగ్రత్త తీసుకోవాలి, ముఖ్యంగా మన పిల్లలు ఈ సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2022లో పిల్లలపై సైబర్ నేరాల సంఖ్య 32% పెరిగింది. అదే సమయంలో చైల్డ్ పోర్నోగ్రఫీ, సైబర్ స్టాకింగ్, సైబర్ బెదిరింపుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత ఇంటర్నెట్లో చైల్డ్ పోర్నోగ్రఫీ కోసం సెర్చ్ చేసేవారి సంఖ్య 95% పెరిగింది. ప్రపంచంలోని 44 దేశాల్లో ప్రతి 6గురిలో ఒక పిల్లవాడు సైబర్ బెదిరింపుల బారిన పడుతున్నాడు. అభివృద్ధి చెందుతున్న దాదాపు 30 దేశాల్లో ప్రతి 3 పిల్లలలో ఒకరు సైబర్ బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ సైబర్ నేరాలు ఎంతగా వికృత రూపం దాల్చనున్నాయో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. సోషలైజేషన్ పేరుతో యువత సోషల్ మీడియా యాప్ను ఆశ్రయిస్తుండడంతో ఈ సైబర్ నేరాల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది. సైబర్ నేరగాళ్లకు ఈ సోషల్ మీడియా యాప్లు ప్రధాన వేదికలుగా మారుతున్నాయి. రకరకాల ఆకర్షణలు చూపుతూ, లింకులు పంపుతూ మనకు తెలియకుండానే మనల్ని, మన పిల్లల్ని సైబర్ వలలో చిక్కుకునేలా చేస్తున్నారు. నిజానికి మన దేశంలో అటువంటి చాలా యాప్లను నిషేధించినప్పటికీ రోజుకో కొత్త యాప్ పుట్టుకొచ్చి సైబర్ నేరాలకు అడ్డాగా మారుతోంది. కొత్త ఫ్యూచర్లను ఆయుధంగా మలుచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు కొత్త యాప్స్, కొత్త ఫ్యూచర్ల విషయంలో అప్రమత్తత అవసరం. కొన్ని యాప్స్ నియంత్రణ అధికార యంత్రాంగానికి సవాలుగా మారుతోంది. యాప్స్లో కొత్త ఫ్యూచర్ల పేరుతో తీసుకొచ్చే అప్డేట్స్ను నేరగాలు తమకు ఆయుధంగా మలుచుకుంటున్నారు. అందుకే కొత్త యాప్స్, అప్డేట్స్ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరమని హెచ్చరిస్తున్నారు సైబర్ భద్రతా నిపుణులు. కేఐకే మెసెంజర్, ఆస్క్.fm, హోలా, పార్లర్ వంటి యాప్లు సులువుగా చాట్ చేసే అవకాశాన్ని అందిస్తాయి. వీటిని నేరస్తులు కూడా ఉపయోగిస్తున్నారు. మనకు తెలియకుండానే మన సమాచారాన్ని సేకరిస్తారు. నకిలీ గుర్తింపులతో ట్రాప్ చేసి మన సమాచారాన్ని డేటింగ్ యాప్స్ వంటి వాటికి పంపుతారు. ఆ తర్వాత వాటిని చూపుతూ బెదిరింపులకు పాల్పడతారు. ఇలాంటి కార్యకలాపాలకు మనం వాడుతున్న ఎన్నో యాప్స్ కూడా వేదికలుగా మారుతున్నాయి. సైబర్ నేరాల నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సైబర్ నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయత్నించినా అవి 50% మాత్రమే సైబర్ నేరాలను నియంత్రిస్తాయి. అయితే సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో నియంత్రణ సాధ్యమవుతోంది. వ్యక్తిగతంగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్నున్నాయి. ఆన్లైన్లో ఇతర ఆటగాళ్లకు మన గురించి ఎలాంటి సమాచారం ఇవ్వద్దు. మీ తల్లిదండ్రుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను షేర్ చేయొద్దు. ఉచితంగా, అంతగా తెలియని సైట్ల నుండి గేమ్లను డౌన్లోడ్ చేయొద్దు. మొబైల్, కంప్యూటర్లో యాంటీవైరస్ను ఇన్స్టాల్ చేయాలి. దేనికైనా సంక్లిష్టమైన పాస్వర్డ్ను ఉపయోగించాలి. ఆన్లైన్ గేమింగ్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా తప్పుగా అనిపిస్తే వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి. సైబర్ నేరాల విషయంలో తిట్టి, కొట్టి పిల్లలను నియంత్రించవద్దు. అవగాహన కల్పించడం ద్వారానే వారిని సురక్షితంగా ఉంచాలి. అవుట్డోర్ గేమ్స్ ఆడేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. సైబర్ నేరాల నియంత్రణ అనేది ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి. కేవలం మనం మాత్రమే సురక్షితంగా ఉండడం కాదు, మన పిల్లలు, బంధువులు, స్నేహితులు సైతం సైబర్ నేరాల బారిన పడకుండా చూడాలి. అప్పుడే రెండు వైపులా పదనున్న టెక్నాలజీని సైతం మనం మన అభివృద్ధికి, దేశాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి.
ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకెనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకెనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. కరీంనగర్ జిల్లాలో బద్దిపల్లిలో హమారా శౌచాలయ్ హమారా సమ్మాన్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగం, యూనిసెఫ్ సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని, స్వచ్ఛత పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. హమారా శౌచాలయ్ హమారా సమ్మాన్ పేరిట జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ హైజీన్ కన్సల్టెంట్ రమేష్ మాట్లాడుతూ కమ్యూనిటీ మరుగుదొడ్ల వాడకం, వాటి రిపేర్పై దృష్టి సారించినట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నవంబర్ 19 ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం నుండి ఈరోజు డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు ఈ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ సంబరాలు ప్రచార కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఓడిఎఫ్ మోడల్ ఓడిఎఫ్ అయిన తర్వాత కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబానికి మరుగుదొడ్డి ఉండాలి. ఎక్కడైతే మరుగుదొడ్ల సౌకర్యం లేదో అక్కడ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ తీసుకోవాలి. తర్వాత అన్ని ఇన్స్టిట్యూషన్లో టాయిలెట్స్ ఉండాలి. ముఖ్యంగా మరుగుదొడ్ల యొక్క ఆవశ్యకత, వాటి వాడకం వల్ల వచ్చేటువంటి లాభాలను తెలియజేస్తూ రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సిఎస్సిస్ ఎక్కడైతే కమ్యూనిటీ మరుగుదొడ్లు ఉన్నాయో ఆ కమ్యూనిటీ మరుగుదొడ్లను ఏమైనా వాటికి రిపేర్లు కానీ ఏమన్నా దాని మరమ్మతులు ఏమైనా ఉన్నా కూడా చేసుకునేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు మరియు ఎంపీడీఓస్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. మా ఊర్లో దాదాపు 625 హౌజెస్ ఉన్నాయి. 625 హౌజెస్ కి ప్రతి ఇంటింటికి మరుగుదొడ్ల విషయంలో మేము ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పించడం జరిగింది. ఆ క్రమంలో నాకు విలేజ్ ప్రజలు కూడా నాకు చాలా సహకరించడం జరిగింది. వారు కూడా మరుగుదొడ్డికి సంబంధించిన ప్రాముఖ్యతను తెలుసుకొని నాకు చాలా సహకరించడం జరిగింది. మా బద్దిపల్లి విలేజ్ లో ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి విషయంలో అందరికీ అవగాహన ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్డి కట్టుకొని సద్వినియోగించుకుంటున్నారని చెప్పి సగర్వంగా నేను తెలియజేస్తుంటాను. మరుగుదొడ్ల పక్షోత్సవాలు మేము ఆఖరి రోజు కాబట్టి మా గ్రామంలో మేము జరుపుకుంటున్నాం. మరుగుదొడ్డి మా హక్కు. మరుగుదొడ్డి లేనప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం. మా పిల్లలు మేము చాలా బయటికి పోడు ఇబ్బంది పడు, పాములు అన్ని అవి ఇవి అన్ని బాగా ఇబ్బంది అయినాయి. మేము ఇప్పుడు మా గ్రామంలో ఇప్పుడు ఈ ఒక్కసారికే 35 టాయిలెట్స్ మాకు శాంక్షన్ అయినాయి. మాకు వాటర్ కానీ అన్ని కానీ ఫెసిలిటీస్ మంచిగా ఉంటున్నాయి. ఇప్పుడు అంతా ఓకే ఉంటుంది. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన స్వగ్రామం మద్దూరులోని సోమనహళ్లిలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మరోవైపు ఎస్ఎం కృష్ణ మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఆయన మృతికి 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. వివరాలు చూద్దాం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నేత సోమనహళ్లి మల్లయ్య కృష్ణ అలియాస్ ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బెంగళూరును దేశ ఐటీ రాజధానిగా తీర్చిదిద్ది అంతర్జాతీయ నగరంగా ఎదగడంలో ఎస్ఎం కృష్ణ కీలక భూమిక పోషించారు. ఆయన కర్ణాటక సీఎంగా ఉన్నప్పుడే పలు అంతర్జాతీయ సంస్థలు బెంగళూరులో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అక్టోబర్ 11, 1999 నుంచి మే 28, 2004 వరకు కర్ణాటక సీఎంగా కొనసాగారు. 1962లో అమెరికా నుంచి వచ్చి కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 6 దశాబ్దాల పాటు వివిధ పదవుల్లో కొనసాగారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి గుర్తింపు పొందారు. యూపీఏ 2 హయాంలో 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అంతకుముందు 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా ఆయన సేవలందించారు. అయితే 2017లో కాంగ్రెస్తో ఉన్న దాదాపు 50 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికి బీజేపీలో చేరారు. గతేడాది క్రియాశీల రాజకీయాల నుంచి ఈ సీనియర్ నేత వైదొలిగారు. రాజకీయాల్లో ఆయన చేసిన సేవలకు గాను గతేడాది కేంద్ర ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరించింది. ఎస్ఎం కృష్ణ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కృష్ణ ఒక అద్భుతమైన నేత, అన్ని వర్గాల ప్రజల నుంచి అభిమానాన్ని అందుకున్నారని ఎక్స్ వేదికగా ప్రధాని తెలిపారు. తన జీవితాంతం ఇతరుల కోసం పాటుపడ్డారని కొనియాడారు. కర్ణాటక సీఎంగా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఎక్కువ దృష్టి సారించారని తెలిపారు. ఎస్ఎం కృష్ణలో గొప్ప పాఠకుడు, ఆలోచనాపరుడు ఉన్నారని ఎక్స్ వేదికగా తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఎస్ఎం కృష్ణ మృతికి సంతాపం తెలిపారు. సీఎంగా, కేంద్ర మంత్రిగా కృష్ణ సేవలు ఎనలేనివని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ముఖ్యంగా తాను సీఎంగా ఉన్న సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగం వృద్ధికి కృషి చేసినందుకు కర్ణాటక ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నేతలు ఎస్ఎం కృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సభ్యులు ఎస్ఎం కృష్ణ మృతికి సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మృతి పట్ల కర్ణాటక ప్రభుత్వం 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యతను పునరుద్ధరించడం అత్యంత ముఖ్యమైన అంశమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. దాదాపు 4 ఏళ్లలో అత్యంత వేగంగా కూరగాయల ధరలు పెరగడంతో అక్టోబర్లో ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి 6.21% పెరిగిందన్నారు. ఆర్బీఐ గవర్నర్గా తన చివరి రోజున విలేకరుల సమావేశంలో శక్తికాంత్ దాస్ మాట్లాడారు. సైబర్ సెక్యూరిటీ అనేది సవాల్గా మారబోతుందన్నారు. సైబర్ బెదిరింపులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కొత్త సాంకేతికతలను ఉపయోగించడంపై దృష్టి సారించాలన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రాకు అపారమైన అనుభవం ఉందన్నారు. ఆర్బీఐ కార్యక్రమాలను సమర్థంగా నడిపించగలని ఆశాభావం వ్యక్తం చేశారు. టెలివిజన్ పరిశ్రమ ఓటీటీ యుగంలోకి మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రసార భారతి తన ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించింది. వేవ్స్ ఓటీటీ గురించి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వినోద, విజ్ఞాన కార్యక్రమాలను అందించిన ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ప్రేక్షకులకి అందుబాటులోకి తెచ్చింది. Prasar Bharati launches an OTT platform called Waves. వేవ్స్లో వినోదంతో పాటు 12 కంటే ఎక్కువ భాషలతో విభిన్న కంటెంట్ను ప్రేక్షకులకు అందిస్తుంది. దూరదర్శన్, ఆకాశవాణితో సహా లైవ్ ఛానళ్లతో పాటు ప్రాంతీయ, యానిమేషన్, మహిళలకు సంబంధించిన కంటెంట్ ఉంది. వేవ్స్లో అయోధ్య బాలరాముడి హారతి, ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష ప్రసారాల్ని వీక్షించవచ్చు. ఇతర ఫీచర్లతో పాటు వేవ్స్ వీడియో ఆన్ డిమాండ్, ఫ్రీ టు ప్లే గేమింగ్, రేడియో స్ట్రీమింగ్, 65 లైవ్ ఛానళ్లు, వీడియోలు అందిస్తోంది. ఆన్లైన్ షాపింగ్ కూడా అందుబాటులో ఉంది. అపరిమిత వినోదాన్ని పొందాలంటే వేవ్స్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. వేవ్స్ యాప్ను స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, స్మార్ట్ టీవీలో, ఆండ్రాయిడ్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం. స్తంభించిన సభా కార్యక్రమాలు, ఉభయ సభలు రేపటికి వాయిదా. ఫలవంతమైన పార్లమెంట్ సెషన్స్ నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యం. సమావేశం సజావుగా జరగడానికి విపక్షాలు సహకరించాలన్న కిరణ్ రిజిజు. ప్రజల అవసరాలు తీర్చడం కోసమే పాలన ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజావాణి లబ్ధిదారులతో జరిగిన భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి.
ఆశా వర్కర్ల సమస్యలను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్, ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. దేశంలో ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యతను పునరుద్ధరించడం అత్యావశ్యకమన్న ఆర్బీఐ గవర్నర్, సైబర్ బెదిరింపుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కొత్త సాంకేతికతపై దృష్టి సారించాలన్న శక్తికాంత దాస్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.